ఎలాంటి స్ట్రాటజీ వాళ్ళు ఫాలో అయితే బెస్ట్ ఉంటే బాగుంటుంది మీకు అనుకుంటారు? అవకాశం ఉంది కదా జస్ట్ పోయి ఎగ్జామ్ రాసుకుందాం అట్లాంటిది ఖచ్చితంగా చేయొద్దు అంటారు. మీలో చాలా మంది కూడా ఏమంటుంటారంటే బట్ చాలా మంది మేము ఎస్సీ రిజర్వేషన్ ఉంది ఎస్టీ రిజర్వేషన్ ఉంది అని చెప్పి కూడా అటెంప్ట్ చేస్తూ ఉంటారు. 26 ఎవరైతే స్టార్ట్ చేస్తున్నారు వాళ్ళు ఎలా ఉంటుంది వస్తారు? 26 అటెంప్ట్ ఇవ్వటం యూపీఎస్సీతో పాటు గ్రూప్ 1 గ్రూప్ 2 ప్యారలల్ గా ప్రిపేర్ అవ్వడం అసలు కరెక్టేనా? అది కరెక్ట్ పద్ధతేనా? సో యూపీఎస్సీ కూడా ఇంతకంటే 10 times ప్రతి ఇన్స్టిట్యూట్ ఈగర్ గా మా ర్యాంకర్ అని చెప్పుకుంటా ఉంటారు కదా. ఎక్కడ ఏం తీసుకుంటే బాగుంటుంది ఒక ఐడియా తబ్బాయి, కానీ అలా చెప్పు చెప్పారు అందరు. బికాస్ 3-4 years లో చాలా ఇన్స్టిట్యూట్లు తిరుగుంటారు వాళ్ళు. ఎండ్ ఆఫ్ చాలా పర్సన్స్ దగ్గర తిరుగుంటారు. అంటే ఏప్రిల్లో కూడా మీరు ఇప్పుడు యూపీఎస్సీ జాయిన్ అయితే నెక్స్ట్ ఇయర్ 26కి అటెంప్ట్ ఇవ్వగలుగుతారు? సో గైస్, ఈరోజు మన ముందుకి తిరుమల క్లాసెస్ ఆర్ తిరుమల ఐఏఎస్ డైరెక్టర్, ఫౌండర్ అండ్ డైరెక్టర్ తిరుమల సార్ మన ముందు ఉన్నారు. సార్ నమస్తే సార్. నమస్తే సార్. నమస్తే. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ ఫర్ గివింగ్ ద టైం. మై ప్లెజర్ సార్. ప్లీజ్. అయితే ఇప్పుడు యూపీఎస్సీ ప్రిపరేషన్ లో 2025 ఇప్పుడు నెక్స్ట్ ప్రిలిమ్స్ ఇచ్చే వాళ్ళకి ఎలాంటి స్ట్రాటజీ వాళ్ళు ఫాలో అయితే స్టెప్ బై స్టెప్ ఉంటే బాగుంటుంది మీకు అనుకుంటున్నారు? సో 2025 టైం చాలా తక్కువ ఉంది సార్. ఆల్మోస్ట్ జస్ట్ మనకి హార్డ్లీ 2 months ఉంది. అవును. ఈ 2 months లో ఫ్రెషర్స్ అయితే అటెంప్ట్ చేయొద్దు అని నేను చెప్తాను సార్. ఫ్రెషర్స్ అయితే అటెంప్ట్ చేయొద్దు. అంటే చాలా వరకు మనకి అవకాశం ఉంది కదా జస్ట్ పోయి ఎగ్జామ్ రాసుకుందాం అట్లాంటిది ఖచ్చితంగా చేయొద్దు అంటారు. మీలో చాలా మంది కూడా ఏమంటుంటారంటే సార్ ఎగ్జామ్ ట్రెండ్ ఎలా ఉంటుందో చూద్దాం అందుకే నేను రాస్తాను. వీటన్నిటిని మనం చెక్ చేసుకోవడానికి ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ పేపర్స్ ఉన్నాయి, వాటిలో మనకి ట్రెండ్ అర్థమవుతుంది. సెకండ్ థింగ్, మీకు అంతగా తెలుసుకోవాలి అనుకుంటే ఎగ్జామ్ అయిపోయిన నెక్స్ట్ డే మీరు అదే ఎగ్జామ్ రీరైట్ కూడా చేయొచ్చు. దానికి ఒక అటెంప్ట్ వేస్ట్ చేసుకోవాల్సిన అవసరం లేదని నా స్ట్రాంగ్ ఫీలింగ్. దీనివల్ల తర్వాత కాన్సిక్వెన్సెస్, మీ కాన్ఫిడెన్స్ దెబ్బతింటాం, ఇలాంటివి జరుగుతూ ఉంటాయి. సో ఫ్రెషర్స్ ఎవరైతే ప్రాపర్ గా ప్రిపరేషన్ లేదో, అంటే సఫిషియంట్ టెస్ట్ సిరీస్ ఇవ్వలేదో, కాన్సెప్చువల్ క్లారిటీ లేదో, వాళ్ళందరూ కూడా ఈ ఇయర్ అటెంప్ట్ హోల్డ్ చేసుకుంటే వాళ్ళకే మంచిది, అటెంప్ట్ సేవ్ అవుతుంది. బట్ చాలా మంది మేము ఎస్సీ రిజర్వేషన్ ఉంది ఎస్టీ రిజర్వేషన్ ఉంది అని చెప్పి కూడా అటెంప్ట్ చేస్తూ ఉంటారు. అది కూడా రాంగ్ మెథడ్. మనకి అటెంప్ట్స్ ఎన్నైనా ఉండనివ్వండి, ఫస్ట్ 1 or 2 attempts చాలా ఇంపార్టెంట్. గట్టిగా మనము ప్రయత్నం చేస్తాం. అలాంటి వాటిని మనం ఈజీగా గివ్ అప్ చేయకూడదు. సో ఎవరైతే ఫ్రెషర్స్ ఉన్నారో వాళ్ళు ఇయర్ అటెంప్ట్ ఇవ్వకపోవటమే చాలా మంచిది నా అభిప్రాయం. అంటే ఫ్రెషర్స్ అంటే కొత్తగా ఎవరైతే యూపీఎస్సీ ప్రిపరేషన్ ఇప్పుడు మొదలు పెట్టారు, ఎగ్జాక్ట్లీ ఈ వీడియో రిలీజ్ చేయడం. ఎగ్జాక్ట్లీ. ఇది కాకుండా నిజంగా లేదు సార్ మేము ఇవ్వాలి అని ఎవరైనా అనుకుంటే ఒక్కసారి 1 లేదా 2, 3, 4 టెస్టులు రాయండి, వేరియస్ సబ్జెక్ట్స్. టెస్టులు రాసి దాంట్లో మీకు వస్తున్న స్కోర్ ని బట్టి మీరు ఒక జడ్జిమెంట్స్ తీసుకోవాలి. 2 నెలల్లో అసలు యూపీఎస్సీ సిలబస్ అర్థం చేసుకోవడానికి టైం పడుతుంది కదా సార్? ఎస్ సార్, ఎస్. ఎందుకంటే కొంతమంది లాస్ట్ ఇయర్ అక్టోబర్ లో జాయిన్ అయి ఉంటారు, కొంతమంది జనవరిలో జాయిన్ అయి ఉంటారు. సో బేస్డ్ ఆన్ మీ ప్రిపరేషన్ స్ట్రెంత్ ని బట్టి మీరు ఎగ్జామ్ అటెంప్ట్ ఇవ్వండి. సో వేగ్ గా అటెంప్ట్ ఇచ్చి అటెంప్ట్ పాడు చేసుకోవడం అనేది చాలా బ్యాడ్ ఐడియా నా అభిప్రాయం. 26 ఎవరైతే స్టార్ట్ చేస్తున్నారు వాళ్ళు ఎలా ఉంటుంది సార్? 26 అటెంప్ట్ ఇవ్వటం ఇట్స్ రియలీ గుడ్ థింగ్. కాకపోతే చాలా మంది నాకు 1 year ఉంది అనుకుంటుంటారు. 1 year ఉంది కదా, లైక్ మనం డిగ్రీలో చదివినట్టు లాస్ట్ 3 months 2 months చదువుదాం అనుకుంటే మాత్రం ఈ ఎగ్జామ్ అలా కుదరదు. డే 1 నుండి కూడా చాలా ప్రాపర్ స్కెడ్యూలింగ్ వేసుకొని ఈ రోజు ఏం చదువుతున్నా, ఐ కెన్ కాల్ ఇట్ యాజ్ మైండ్ఫుల్నెస్. అంటే డే మొదలైన దగ్గర నుండి ఎండ్ అయ్యేంత వరకు యూ షుడ్ బి మైండ్ఫుల్లీ డూయింగ్ ఎవ్రీథింగ్. అంటే ఏ క్లాస్ జరుగుతుంది, దాన్ని ఎంతవరకు నేర్చుకున్నాను, ప్రిలిమ్స్ ఏంటి, మెయిన్స్ ఏంటి, ఓవరాల్ ఇది నాకు ఎంతవరకు గుర్తుంటుంది, షార్ట్ నోట్స్ ఏంటి, రివిజన్ ప్లాన్ ఏంటి, యూ షుడ్ బి ఆల్వేస్ ఇన్ కాన్షియస్ మైండ్. అలా చేసుకొని జనవరి వరకు, నెక్స్ట్ ఇయర్ జనవరి వరకు లేదా ఫిబ్రవరి వరకు సిలబస్ కంప్లీట్ చేసుకొని టెస్ట్ సిరీస్ రాసుకుంటూ ముందుకెళ్తే మాత్రం ఎస్ 2026 అటెంప్ట్ అనేది వాళ్ళు ఇవ్వచ్చు. వాళ్ళు ఎవరైతే
ఈ విధంగా ప్రాపర్ ప్లాన్ Yes. ఇలాంటిది లేకుండా ఇస్తానంటే అటెంప్ట్ ఇవ్వచ్చు, బట్ ప్రిలిమ్స్ అవుతుందంటే డెఫినెట్ గా కాదని నేను చెప్తాను. Yes. చాలా మంది ఒకసారి ఇద్దాము లక్ టెస్ట్ చేసుకుందాం అంటుంటారు. ప్రిలిమ్స్ లో ఇలాంటి ప్రోగ్రామ్స్ పెట్టుకోకండి. ఓకే, సో ప్రాపర్ గా కంటెంట్ ఉండి, క్లారిటీ ఉండి, ప్రాక్టీస్ ఉంది, స్ట్రాటజీ ఇవన్నీ కలిపితేనే మీరు అటెంప్ట్ ఇవ్వండి. ఓకే, చూద్దాము, లక్ టెస్ట్ చేసుకుందాము, లేకుంటే బొమ్మ బోర్స్ వేద్దాము, ఇలాంటివి ఈ ఎగ్జామ్ లో డెఫినెట్ గా వర్కౌట్ కాదు. అయితే సార్ ఇప్పుడు యూపీఎస్సీ తో పాటు ఇప్పుడు మనకి గ్రూప్ 1 క్యాలెండర్ రిలీజ్ చేస్తాం, అంటే ఆల్రెడీ గ్రూప్ 1 రిజల్ట్స్ కూడా ఆల్మోస్ట్ ప్రొవిజనల్ మార్క్స్ వచ్చేసి ఫైనల్ జేఆర్ఎల్ కూడా ఇచ్చేదానికి సిద్ధమవుతుంది టీజీపీఎస్సీ. అటు ఆంధ్రాలో చూసుకున్నా కానీ ఈ గ్రూప్ 2 విషయం చూసుకున్నా, మళ్ళీ గ్రూప్ 2 ఈ తెలంగాణ గ్రూప్ 2 చూసుకున్నా కానీ రిజల్ట్స్ వచ్చాయి. సో అయితే యూపీఎస్సీతో కొత్తగా ప్రిపేర్ అయ్యే వాళ్ళు, వాళ్ళకి అంటే ఫ్రెషర్ ఎవరైతే మన ఇప్పుడు ప్రిపరేషన్ కొత్తగా స్టార్ట్ చేసేవాళ్ళు, యూపీఎస్సీతో పాటు గ్రూప్ 1 గ్రూప్ 2 ప్యారలల్ గా ప్రిపేర్ అవడం అసలు కరెక్టేనా? అది కరెక్ట్ పద్ధతేనా? యూపీఎస్సీ గ్రూప్ 1 ప్యారల్ గా ప్రిపేర్ అవుట్ గుడ్ ఐడియా సార్. గుడ్ ఐడియా, వెరీ గుడ్ ఐడియా. ఎందుకంటే టీజీపీఎస్సీ మళ్ళీ క్యాలెండర్ కూడా ఇస్తాను. గుడ్ ఐడియా, ఎందుకంటే 70% ఆఫ్ ది సిలబస్ కామన్ గా ఉంటుంది. యూపీఎస్సీ కానివ్వండి, గ్రూప్ 1 మెయిన్స్ గ్రూప్ 1 కానివ్వండి, సేమ్ ఉంటుంది. 30% ఎక్కడ డిఫరెన్స్ వస్తుందంటే రీజనల్ సిలబస్. రీజనల్ సిలబస్ ఫర్ ఎగ్జాంపుల్, ఎగ్జాక్ట్లీ ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఇప్పుడు ఇండియన్ హిస్టరీస్ అవుతున్నారు, దట్ ఈస్ ఆల్సో దేర్ ఇన్ యువర్ వాట్ తెలంగాణ. ఇండియన్ హిస్టరీ ఉంటుంది, తెలంగాణ హిస్టరీ ఉంటుంది. ఓకే, అంటే మనం ఎప్పుడైతే ఇండియన్ హిస్టరీ నేర్చుకుంటామో దాని కంటిన్యూషన్ రీజనల్ హిస్టరీ. సో రెండు కూడా ఇంటర్లింక్ అయి ఉంటుంది. సో రెండు కలిసి ప్రిపేర్ అవడం అనేది చాలా మంచి ఐడియా. బట్ ఒక ఫ్రెషర్ ఎప్పుడైనా సరే నేను యూపీఎస్సీ సాధిద్దాం, గ్రూప్ 1 సాధిద్దాం అని కాకుండా సిలబస్ ఫస్ట్ తీసుకొని రెండిట్లో ఏమున్నాయి, నాకు ఎంత కంఫర్టబుల్ గా ఉంది, కంపాటబిలిటీ ఏంటి చెక్ చేసుకొని, ఈ సిలబస్ చదివిన తర్వాత మీలో స్ట్రాంగ్ పాయింట్ ఏంటి, వీక్ పాయింట్ ఏంటి మీరు చెక్ చేసుకొని దాన్ని బేస్ చేసుకొని స్ట్రాటజీ డిజైన్ చేసుకుంటే మాత్రం ద ప్రిపరేషన్ బికమ్ వెరీ ఈజీ అండ్ ఎంజాయబుల్. ఇలా కాకుండా నేను ఫస్ట్ యూపీఎస్సీ చదువుతాను, తర్వాత గ్రూప్ 1 చదువుతాను, రెండిట్లో ఏముందో నాకు ఇప్పటిదాకా తెలియదు అంటే మాత్రం ఇది బిగ్గెస్ట్ ప్రాబ్లం అవుతుందండి. ఓకే సార్, ఇప్పుడు కమింగ్ డేస్ లో విత్ ఇన్ వెరీ ఇంకా నాకు తెలిసి ఈ వీడియో రిలీజ్ అయిన ఒక 15 days లోనో 20 days లోనో మనకి యూపీఎస్సీ రిజల్ట్స్ వస్తాయి. ఏప్రిల్ 17 తర్వాత ఎప్పుడైనా రావచ్చు. మేబీ ఏప్రిల్ 17వ తేదీ ఇంటర్వ్యూస్ అయిపోతుంది, 18 రావచ్చు, 20 రావచ్చు, ఎనీ మూమెంట్ రావచ్చు. సో ఇక్కడ ఒక కాంట్రవర్షియల్ క్వశ్చన్, మీరు ఆన్సర్ చెప్పాలి అనుకుంటే చెప్పండి, లేకపోతే తెలుసు. ఆల్రెడీ గ్రూప్ 1 చూసాం మనం, రిజల్ట్స్ రాకముందే కొంచెం హడావడి అట్లా చేసి. సో యూపీఎస్సీ ఇది కూడా ఇంతకంటే 10 times ప్రతి ఇన్స్టిట్యూట్ ఈగర్ గా మా ర్యాంకర్ అని చెప్పుకుంటా ఉంటారు కదా. సో చాలా మంది దీన్ని చూసి అంటే మా ఇన్స్టిట్యూట్ నుంచి ర్యాంక్స్ వచ్చాయని అపోహపడుతూ ఉంటారు. సో నేను ఇదంతా ఎందుకు చెప్తున్నా అంటే, యూపీఎస్సీ రిజల్ట్స్ వచ్చినప్పుడు ఇన్స్టిట్యూట్ చేసే హడావుడిని నమ్మి చాలా మంది స్టూడెంట్స్ మోసపోతూ ఉంటారు. ఈ కొత్తగా స్టార్ట్ చేసేవాళ్ళు ఇలాంటి వాటికి నమ్మొచ్చు అంటారా? యూపీఎస్సీ అంటే వీళ్ళకి ర్యాంక్ వచ్చింది. నేను నిన్న కూడా సార్ ఒక సాఫ్ట్వేర్ స్టూడెంట్ జాబ్ వచ్చింది, తను కూడా షీఈస్ టాకింగ్ అబౌట్ సమ్వన్. ఆల్రెడీ ఆమె మేడం సార్ గురించి నన్ను అడిగారు. సో వాళ్ళ ఈ నుంచి ఫేమస్ ర్యాంక్స్ పేరు చెప్పి వాళ్ళు ఇక్కడి నుంచే వచ్చారంట కదా సార్, మీరు చెప్పండి, మీకు తెలుసు కదా, మీరు అవి చేస్తుంటారు నన్ను పర్సనల్గా అడిగాను. సో అందుకని నేను ఇది క్వశ్చన్ అడిగాను. లేదు సార్, జనరల్ గా ర్యాంక్స్ వచ్చినప్పుడు అందరు కూడా మాట్లాడుతూనే ఉంటారు, మా స్టూడెంట్ అని, లేకుంటే మేమే చదువు చెప్పామని. ఇక్కడ థింగ్ ఏంటంటే సార్, ఒక అబ్బాయి యూపీఎస్సీ జర్నీ మొదలు పెట్టిన దగ్గర నుండి ర్యాంక్ కొట్టేంత వరకు ఆయన జర్నీలో చాలా మంది హెల్ప్ చేస్తుంటారు. అంటే ఫీజు డిస్కౌంట్ ఇప్పించడంలో మీలాంటి వాళ్ళు కానివ్వండి, లేదా ప్రిలిమ్స్ అప్పుడు కొంతమంది కానివ్వండి, జియోగ్రఫీలో కొంతమంది, ఎన్విరాన్మెంట్ లో కొంతమంది, ఎథిక్స్ లో కొంతమంది, పేరెంట్స్, ఫ్రెండ్స్, ఆన్సర్ రైటింగ్ లో, ఎగ్జాక్ట్లీ ఆన్సర్ రైటింగ్, ఫ్రెండ్స్, మోటివేషనల్ సపోర్ట్. సో ఇది ఒక పెద్ద నెట్వర్క్ అన్నమాట. ఈ క్రెడిట్ వాళ్ళందరికీ ఇవ్వాలి. ఎంతగానో ఒక ఇన్స్టిట్యూట్ ఒక పర్సన్ కి సంబంధించింది కాదు. నేను కూడా ఇన్స్టిట్యూట్ డైరెక్టర్నే అయినా కూడా చెప్తున్నాను, ఈ క్రెడిట్ వాళ్ళని ప్రోత్సహించే వాళ్ళ దగ్గర నుండి, వాళ్ళ అర్ధరాత్రి ఎలాంటి హెల్ప్ కావాలన్నా చేసే ఫ్రెండ్స్ దాకా, టీచర్ నుండి పేరెంట్స్, రిలేటివ్స్ అందరికి ఇవ్వాలి క్రెడిట్. అందరికంటే ఎక్కువ క్రెడిట్ నేను ర్యాంకర్ కి ఇస్తాను, ఎందుకంటే అందరికంటే ఎక్కువ హార్డ్ వర్క్ చేసేది కూడా అతనే. ఇక్కడ ఇన్స్టిట్యూట్స్ క్లైమ్ చేసుకుంటున్నాయి నా స్టూడెంట్ అంటున్నారు, క్లైమ్ చేసుకోవచ్చు. దట్ ఈస్ రియలీ ఎ గుడ్ థింగ్, బికాస్ కష్టపడి చదువు చెప్పినప్పుడు క్లైమ్ చేసుకోవడంలో తప్పు లేదు. కానీ జెన్యున్ గా మీరు ఎక్కడ ట్రైన్ చేశారు అంటే, అబ్బాయిని ప్రిలిమ్స్ ప్రోగ్రామ్ లో ట్రైన్ చేశారా, లేకుంటే ఫుల్ కోర్స్ లో ట్రైన్ చేశారా, లేకుంటే ఓన్లీ ఇంటర్వ్యూ గైడెన్స్ ఇచ్చారా, లేదంటే మెయిన్స్ మీ దగ్గర టెస్ట్ సిరీస్ జాయిన్ అయ్యారా ఓన్లీ, ఇలాంటివన్నీ చెప్తే కొత్తగా వచ్చే స్టూడెంట్ కి చాలా ట్రాన్స్పరెంట్ గా ఉంటుంది. అంటే ఎక్కడ ఏం తీసుకుంటే బాగుంటుంది అని ఒక ఐడియాతో అబ్బాయి ఉంటారు. కానీ అలా
చేయట్లేదు కదా, చెప్పట్లేదు కదా. అలా చెప్పలేదు అంటే సార్ అది వాళ్ళ ఇంట్రెస్ట్, చెప్పకపోవటం వాళ్ళ ఉద్దేశం. ఇప్పుడు ఇంటర్వ్యూ డాఫ్ 2 లో కూడా ఈ స్టూడెంట్స్ కి నేను మొన్న యూపీఎస్సీ ఇంటర్వ్యూ క్యాండిడేట్స్ మాట్లాడి చెప్పాను, మీరు స్పెసిఫికల్లీ ఏ కోచింగ్ దగ్గర మీరు తీసుకున్నారో వాళ్ళు రాయమన్నారు. వాళ్ళు కూడా ఎగ్జాక్ట్ గా మెన్షన్ చేయలేరు సార్, చెప్పారు అందరు. బికాస్ 3-4 years లో చాలా ఇన్స్టిట్యూట్లు తిరుగుంటారు వాళ్ళు. అవును, సెండ్ ఆఫ్ చాలా పర్సన్స్ దగ్గర తిరుగుంటారు. ఇవన్నీ క్వశ్చన్స్ యూపీఎస్సీ లో కొంచెం కాంప్లికేట్ అవుతాయి ఇంటర్వ్యూలో. దానికి వదిలి సెల్ఫ్ అని రాస్తే అసలు చాలా ఇష్యూసే ఉండవు కదా. ఈ ఇంట్రెస్ట్ చాలా మంది సెల్ఫ్ అని రాస్తారు. సెల్ఫ్ అని రాశారు. ఎస్. సో నేనేమంటారంటే సార్, కొత్తగా వచ్చే స్టూడెంట్స్ ఎవరైనా సరే ర్యాంకర్స్ ని చూడండి, ఇన్స్పైర్ అవ్వండి. అలా అని చెప్పి ఆ ఇన్స్టిట్యూట్ లోనే లేకపోతే ఇంకొక ఇన్స్టిట్యూట్ లోనే జాయిన్ అవ్వచ్చు. అంటే ర్యాంక్స్ వచ్చాయని పెద్ద ఇన్స్టిట్యూట్ అయిపోదు, ర్యాంక్ రాదని చిన్న ఇన్స్టిట్యూట్ అయిపోదు. ఇట్స్ ఆల్ అబౌట్ దేర్ కరికులం. ఇప్పుడు మీరున్నారు సార్, 4 years చదివితే మీకు ర్యాంక్ వచ్చింది. ఈ 4 years లో మీరు చాలా ఇన్స్టిట్యూట్లు చాలా మెంబర్స్ దగ్గర తిరుగుంటారు. ఎండ్ ఆఫ్ ద డే మీరు అంతే ఒక ఇన్స్టిట్యూట్ క్రెడిట్ ఇస్తున్నారు. మేబీ దెర్ ఆర్ సమ్ ఇంట్రెస్ట్ దట్ వీ డోంట్ వాంట్ టు డిస్కస్. అది కూడా రాంగ్ మెథడ్ అంటాను నేను. బట్ ఒక సక్సెస్ అయిన ఆస్పిరెంట్ ఎప్పుడు కూడా కొత్తగా వచ్చే స్టూడెంట్స్ కి రోల్ మోడల్ లా ఉండాలంటే ఈ షుడ్ గివ్ హిస్ సక్సెస్ టు ఎవ్రీ కాంట్రిబ్యూటర్. అలా ఇన్స్టిట్యూట్స్ కూడా చెప్పాలి, బాబు నాకే కాదు అందరు కాంట్రిబ్యూటర్స్ క్యూ అన్నప్పుడు అందరూ బాగుంటారు. చిల్డ్రన్స్ కూడా ప్రాపర్ గా చూస్ చేసుకుంటారు ఎక్కడికి వెళ్తే మనకి హెల్ప్ జరుగుతుంది అని. సో వీటన్నిటిని కాకుండా ర్యాంక్ అని చూసి ఇన్స్పైర్ అవ్వండి, కానీ బట్ ఇన్స్టిట్యూట్ చూస్ చేసుకునేటప్పుడు కానీ మెంటార్ ని చూస్ చేసుకునేటప్పుడు కానీ కంటెంట్ ఏంటి, కరికులం ఏంటి, వాళ్ళు మిమ్మల్ని ఎంత బాగా కేర్ చేస్తున్నారు, మీ తప్పులను ఎంత బాగా సరిదిద్దుతున్నారు, మీ ముఖం మీద ఎలా తప్పు అని చెప్తున్నారు, అలాంటి ఒక టీచర్ అలాంటి ఒక ఆర్గనైజేషన్ సెలెక్ట్ చేసుకుంటే కంటెంట్ నేర్చుకుంటారు. ఫస్ట్ కంటెంట్ అనేది నేర్చుకుంటే ప్రిలిమ్స్ అవుతుందా, మెయిన్స్ అవుతుందా, గ్రూప్ 1 అవుతుందా, ఇండియాలో ఏ ఎగ్జామ్ అని రాయొచ్చు ఓన్లీ విత్ కంటెంట్. సో కంటెంట్ ఎక్కడుందో ఫస్ట్ అక్కడికి వెళ్ళండి, అక్కడ నేర్చుకోండి. ర్యాంక్ వచ్చిన తర్వాత మీరు ఏ ఇన్స్టిట్యూట్ పేరైనా చెప్పుకోండి. అది నా సిద్ధాంతం సార్. ఓకే. సో ఇంకొకటి సార్, ఇప్పుడు ప్రిపరేషన్ లో భాగంగా యూపీఎస్సీతో పాటు గ్రూప్ 1 అంటున్నారు. సో ఎగ్జాక్ట్లీ 26 వాళ్ళు అటెంప్ట్ ఇవ్వాలి అనుకుంటే వాళ్ళు ఎలా ప్రిపేర్ అవ్వచ్చు అంటారు యూపీఎస్సీ? సో ఇది ఒక ప్రాపర్, అంటే ప్రతి స్టూడెంట్ కూడా ఒక ఫనల్ రెడీ చేసుకోవాలి. ఇక్కడ ప్రతి బిజినెస్ కి ఒక ఫనల్ ఉన్నట్టే వాళ్ళకి ఒక ఫనల్ ఉండాలి. ఫనల్ అంటే మీనింగ్, నేను యూపీఎస్సీలోకి ఎంటర్ అవుతున్నా, సో ఇది నాకు అప్రాక్సిమేట్లీ ఎన్ని ఇయర్స్ పట్టొచ్చు, నా ఎబిలిటీస్ ఏంటి, నా ఫైనాన్షియల్ కండిషన్స్ ఏంటి, నాకు దీన్ని సాధించడానికి ఉన్న కారణాలు ఏంటి, నాలో ఎవరైనా దీన్ని సాధించున్నారా, దెన్ వాళ్ళ స్ట్రాటజీ ఏంటి, ఇదంతా రెడీ చేసుకుని డే 1 నుండి లైక్ 1 week ఏం చేయాలి, నెక్స్ట్ 2nd week ఏం చేయాలి, డేని ఎలా ప్లాన్ చేసుకోవాలి, ఎక్కడ టైం వేస్ట్ అవుతుంది, దేని అవాయిడ్ చేయాలి, ఎన్ని సబ్జెక్ట్స్ ఉన్నాయి, ఎంత టైం స్కేల్ దాన్ని నేర్చుకోవాలి, ఏ సబ్జెక్ట్ లో ఏది ఎక్కువ ఇంపార్టెంట్, ఏది తక్కువ మనం ఫోకస్ చేయొచ్చు, ఇలా ప్రతి దానిపైన కూడా కంప్లీట్ అవగాహన తెచ్చుకుంటే మాత్రం, అంటే ఈ అవగాహన రావాలి అంటే ఒక్క రోజుతో రాదు, 1 గంట నేను మాట్లాడితే రాదు. దానికి మీరు ఒక టీచర్ దగ్గర కంటిన్యూస్ గా కూర్చొని డే బై డే ఎవల్యూషన్ అసెస్మెంట్ చేసుకోవాలి. అప్పుడు మీకు కంప్లీట్ ఫనల్ రెడీ అవుతుంది. ఫనల్ అంటే సార్, ఒక పైప్ తీసుకుందాం మనం, ఈ పైప్ లో ఆ డెస్టినేషన్ కి వాటర్ వెళ్ళాలి అంటే ఇది ఈ పైపులు ఉన్నప్పుడు చాలా ఫాస్ట్ గా వెళ్తాయి. లేదు మీరు నార్మల్ ఒక కాలువ లాంటిది తీసుకున్నారు అనుకోండి, అక్కడికి వెళ్ళడానికి చాలా టైం పడుతుంది, చాలా ఎనర్జీ అంటే చాలా వాటర్ కూడా వేస్ట్ అవుతాయి. ఫనల్ ఉండటం వల్ల అడ్వాంటేజ్ అంటే సంథింగ్ లైక్ హైపర్ లూప్ ట్రైన్ లాంటిది, ఫాస్ట్ గా మీ టార్గెట్ ని రీచ్ అవ్వచ్చు. సో ప్రతి స్టూడెంట్ కూడా ఆ ఫనల్ రెడీ చేసుకోవాలి. ఆ ఫనల్ నా దగ్గర ఎప్పుడు రెడీగా ఉంటుంది సార్. సో ఇప్పుడు బ్యాచ్ కొత్తగా ఎక్కడ స్టార్ట్ అవుతుంది? ఇప్పుడు రీసెంట్ గా అంటే కొత్త బ్యాచ్ ఎప్పుడు స్టార్ట్ చేస్తున్నారు? అడ్మిషన్స్ ఇన్ ప్రోగ్రెస్ అండి. వెరీ రీసెంట్ గా, వెరీ సూన్ కొత్త బ్యాచ్ కూడా స్టార్ట్ అవుతుంది సార్. అంటే ఇప్పుడు ఈ బ్యాచ్ ఇప్పుడు ఒకవేళ ఎగ్జాంపుల్ మార్చ్, ఇప్పుడు వీడియో మార్చ్ రికార్డ్ చేస్తున్నాం, మార్చ్ ఎండ్ లోనో ఏప్రిల్ 1st week లోనో వీడియో, అంటే ఏప్రిల్ లో కూడా మీ ఇప్పుడు యూపీఎస్సీ జాయిన్ అయితే నెక్స్ట్ ఇయర్ 26 కి అటెంప్ట్ ఇవ్వగలుగుతారా? చాలా హ్యాపీగా వచ్చండి. ఈ లోపల మీరు సిలబస్ కంప్లీట్ చేసి ప్రాక్టీస్ చేయించి 100% చేయగలుగుతారు. 100% అవుతుంది. బికాస్ మా దగ్గర ట్యూషన్స్ కూడా ఉంటాయి కాబట్టి, సో మేము ఒక్కొక్క సబ్జెక్ట్ ని 2 సార్లు కంప్లీట్ చేయటం, లేదా ఒక్కోసారి క్లాస్ లో కానీ సబ్జెక్ట్ ని ట్యూషన్స్ లో ముందే కంప్లీట్ చేసేయటం. సో మా దగ్గర 100% సిలబస్ ఆన్ టైం కంప్లీట్ చేసేస్తాం. ఓకే. అంటే ఇప్పుడు మార్చ్ లో స్టార్ట్ అయితే నెక్స్ట్ అటెంప్ట్ ఇవ్వచ్చు. అంటే ప్యారలల్ గా ఈ మధ్యలో గ్రూప్ 1 వస్తే సార్ నోటిఫికేషన్? మా దగ్గర గ్రూప్ 1 ఎప్పుడైతే నోటిఫికేషన్ పడుతుందో సార్, రీజనల్ సిలబస్ అంతా కూడా నేను చెప్పిస్తాను. ఇట్స్ ఎ పార్ట్ ఆఫ్ అవర్ తిరుమల క్లాసెస్. విల్ నాట్ చార్జ్ ఎనీథింగ్ అడిషనల్. ఎవరైతే యూపీఎస్సీ చదువుతున్నారో స్టేట్ నోటిఫికేషన్ రాగానే వి విల్ యాడ్ స్టేట్ కరికులం ఫర్ దెమ్. దానికి సపరేట్ ఫైనల్ రెడీ చేసి విల్ గివ్ ద స్టేట్ కరికులమ్స్. ఓకే. సో ఇప్పుడు
ప్రెసెంట్ ఉన్న సిచ్యువేషన్ లో ఢిల్లీకి వెళ్ళడం అవసరం అంటారా? ప్రెసెంట్ అనే కాదు సార్, ఎప్పుడు కూడా ఢిల్లీకి అవసరం లేదు. అవసరం లేదు. హైదరాబాద్ ఇస్ వెరీ గుడ్. హైదరాబాద్ లో చైతన్యపురి ఇంకా గుడ్, చాలా బాగుంటుంది. ఎందుకంటే మీ ఇన్స్టిట్యూట్ ఉందా? ఎస్ సార్, మా ఇన్స్టిట్యూట్ ఉంది కాబట్టి చెప్తున్నాను. కారణం ఏంటంటే నేను ఇంతకు నా ఇన్స్టిట్యూట్ గురించి మాట్లాడుతుంటే అక్కడ ఏం జరుగుతుందో నాకు తెలుసు. బీయింగ్ డైరెక్టర్ ఇంత కాన్ఫిడెంట్ గా అక్కడ కరికులం రన్ చేస్తున్నా నాకు తెలుసు కాబట్టి. ఎస్ సార్, ఇంకొక విషయము, అశోక్ నగర్ లో కొంత అంటే చేయడం కాదు, కొన్ని హాస్టల్స్ కొంచెం ఫుడ్ కూడా సరిగా పెట్టట్లేదు. మరి చైతన్యపురిలో ఎలా ఉందంటారు? సార్, అశోక్ నగర్ హాస్టల్స్ గురించి నాకు ఐడియా లేదు. ఓకే, ఫస్ట్ థింగ్. సెకండ్ థింగ్, మన ఇన్స్టిట్యూట్ చైతన్యపురిలో మన పిల్లలకి హాస్టల్ నాదే ఉంటుంది. అందుకని బయట ఫుడ్ ఎలా ఉంటుందో కూడా నాకు అనవసరం సార్. మన పిల్లల వరకు మనం ఎంత న్యాయం చేస్తున్నాం. ఎప్పుడు సింగిల్ మోటివ్ సార్, ప్రపంచాన్ని ఎప్పుడు మనం ఉద్ధరించాల్సిన పని లేదు. మనల్ని నమ్ముకొని వచ్చిన స్టూడెంట్స్ ని, మనతో ఉన్న వ్యక్తుల్ని ఎంత మంచిగా ముందుకు తీసుకెళ్ళగలుగుతున్నాం వాళ్ళ లక్ష్యం వైపు అన్న చేయగలిగితే సక్సెస్ఫుల్. మీ దగ్గర జాయిన్ అయితే హాస్టల్స్ కూడా ఓన్ హాస్టల్స్ అంటే గర్ల్స్ కూడా ఉన్నా? బాయ్స్ అండ్ గర్ల్స్ సపరేట్. మంచిది, సేఫ్టీ, సెక్యూరిటీ. ఒకసారి మీరు వచ్చి ఫుడ్ చెక్ చేయండి సార్. సడన్ గా వచ్చి విత్ ఫ్యామిలీ ఎవరైనా రావచ్చు. బ్రేక్ఫాస్ట్ దగ్గర నుండి లంచ్ అండ్ డిన్నర్ మొత్తం కూడా మా ఫ్యామిలీ మొత్తం అక్కడే తింటాం, ఇంక్లూడింగ్ నా ఎంప్లాయీస్. సో ఆబ్వియస్లీ ఫుడ్ చాలా బాగుంటుంది సార్. వెరీ క్వాలిటీ ఫుడ్ పెడతాను. చిన్న లాజిక్ సార్, నాన్ క్వాలిటీ ఫుడ్ కి క్వాలిటీ ఫుడ్ కి డిఫరెన్స్ మహా అయితే 20,000 వస్తుంది మంత్లీ. సో ఇంత అడ్మినిస్ట్రేషన్ రన్ చేస్తున్నాం మనం. పిల్లల హెల్త్ చాలా ఇంపార్టెంట్. హెల్త్ సిక్ అయిందంటే ప్రిపరేషన్ చాలా బ్యాక్ అయిపోతుంది. వీటన్నిటిని దృష్టిలో పెట్టుకొని ఫుడ్ దగ్గర ఎలాంటి కాంప్రమైజెస్ అనేవి. సో ఇప్పుడు నెక్స్ట్ వచ్చిన బ్యాచ్ కూడా లిమిటెడ్ బ్యాచ్ పెట్టుకుంటారా? ఎప్పుడు లిమిటెడ్ సార్, ఎన్ని వచ్చినా కూడా లిమిటెడ్ గానే తీసుకుంటాం. ప్రశాంతంగా ట్రైన్ చేసుకుంటాం. సార్, నెక్స్ట్ ఆప్షనల్ ట్రెండ్ ఏంటంటారు? అంటే ఆప్షనల్ ట్రెండ్ అందరూ ఆంథ్రోపాలజీ అంటున్నారు. లేదు సార్, ఆప్షనల్ ట్రెండ్స్ లో ఎవరైనా ఆప్షనల్ సెలెక్ట్ చేసుకునేటప్పుడు ఫస్ట్ సిలబస్ చూసుకోవాలి, ఎక్కడ వరకు కంఫర్ట్ ఉన్నారో చూసుకోవాలి. అలా అని చెప్పి ఆప్షనల్ తీసుకోవద్దు. దీంట్లో మార్క్స్ ఎన్ని తెచ్చుకోగలం కూడా చెక్ చేసుకోవాలి. దీనికి ఉన్న రీసోర్సెస్ ఏంటి, దీనికి టీచర్స్ అవైలబిలిటీ ఉన్నారా, ఇది స్టాటిక్ గా డైనమిక్ గా, దీనికి ఎంత టైం ఇన్వెస్ట్ చేస్తే సరిపోతుంది, తక్కువ టైం ఇన్వెస్ట్ చేసి ఎక్కువ మార్కులు నేను తెచ్చుకోవటం ఎలా. ఎందుకంటే ఎండ్ ఆఫ్ ద డే యూపీఎస్సీ లో మనకి ఏం కావాలి, ర్యాంక్ కావాలి. కావాలంటే తక్కువ టైంలో ఎక్కువ ఏది మార్క్స్ ఇస్తుంది అని దాన్ని బట్టి మన ఆప్షనల్స్ ని సెలెక్ట్ చేసుకోవాలి. సార్, ఇంకొక విషయం, ఈ ఆంథ్రోపాలజీ హైదరాబాద్ లో ఎక్కువగా డైరెక్టర్స్ ట్రెండ్ చేస్తా ఉన్నారు, లేకపోతే ఎక్కువ ఇన్స్టిట్యూట్స్ ఆంథ్రోపాలజీ టీచ్ చేస్తా ఉన్నాయి. కానీ కొంతమంది ఆంథ్రోపాలజీ సిలబస్ అంతా కవర్ చేయట్లేదు, ఎస్పెషల్లీ బయాలజీ పార్ట్ మీరు చదువుకోండి అని చెప్పి మెటీరియల్ ఇచ్చేస్తున్నారు అని చెప్పి తెలిసింది. అండ్ నాకు స్టూడెంట్స్ చెప్పారు. సో ఇది ఏమంటారు అంటే ఆంథ్రోపాలజీ అంతా కవర్ చేయాల్సిన, నిజంగానే బయాలజీకి అంత ఇంపార్టెన్స్ లేదా? అదే కదా సార్, ఎవరైనా సరే మీరు ఎవరి గురించి మాట్లాడారు నాకు ఐడియా లేదు, బట్ సిలబస్ ఇచ్చిన ప్రతి పాయింట్ ఇంపార్టెంట్. ఎందుకంటే బయాలజీ నుండి ఎవ్రీ ఇయర్ మనకి 70 to 80 మార్క్స్ వస్తాయి. అంటే ఫిజికల్ ఆంథ్రోపాలజీ నుండి అప్రాక్సిమేట్ గా ఒక 70 to 80 మార్క్స్ వస్తాయి. నెగ్లెక్ట్ చేస్తున్నారు సార్, అసలు అవసరం లేదు, మీరు జస్ట్ మీకు మెటీరియల్స్ చదివేసుకోండి సార్. అలా ఎవరన్నా కూడా ఇట్స్ ఫూలిష్. ఎందుకంటే యూపీఎస్సీ ఇస్ అన్ప్రెడిక్టబుల్. ఈ ఇయర్ ఈ పోర్షన్ సిలబస్ నుండి క్వశ్చన్ రాలేదు అంటే అది నెక్స్ట్ ఇయర్ రాదని కాదు, వస్తుందని కూడా కాదు. ఈ ఇయర్ రాలేదు, నెక్స్ట్ ఇయర్ రాలేదు, అలా అని చెప్పి థర్డ్ ఇయర్ రాదని కాదు, వస్తుందని లేదు. వీ షుడ్ బి రెడీ విత్ ఎవ్రీథింగ్. బట్ ఫిజికల్ ఆంథ్రోపాలజీ చాలా ఇంట్రెస్టింగ్ గా చాలా బాగుంటుంది. బట్ ఆంథ్రోపాలజీ కానీ ఏ ఆప్షనల్ అయినా సరే ప్రతి సిలబస్ లో ప్రతి పాయింట్ ని కవర్ చేసి వాళ్ళకి దాంట్లో ఉన్న మినిమం ఇన్ఫర్మేషన్ ఇవ్వగలిగితే, అంటే టు రైట్ 150 to 200 words, దట్ ఈస్ రియలీ వర్త్ఫుల్ ఫర్ స్టూడెంట్స్. మనం కూడా అప్పుడు వాళ్ళకి జస్టిస్ చేసినట్టు అవుతుంది సార్. అంటే లాస్ట్ 5 years ట్రెండ్ ఎలా ఉంది సార్? There are good optionals, sir. There are good best options అంటే మీరేం చెప్తారు? అపార్ట్ ఫ్రమ్ ఆంథ్రోపాలజీ, డెఫినెట్లీ ఆంథ్రోపాలజీ బెస్ట్. నో సార్, అన్ని ఆప్షనల్స్ కూడా గుడ్. కాకపోతే టీచర్ చెప్పే అతను ఎలా ఉన్నారు, మీ ఇంట్రెస్ట్ ఎలా ఉంది, అది డైనమిక్ గా స్టాటిక్ గా, దానికి ఉన్న రీసోర్సెస్ ఎలా ఉన్నాయి, వీటిని బట్టి సెలెక్ట్ చేస్తాను. మీ పాయింట్ ఆఫ్ ఒక బెస్ట్ ఒక 6 or 7 చెప్పండి. 6 or 7 చెప్పను కానీ సార్, నా పాయింట్ ఆఫ్ వ్యూ లో మంచిగా స్కోర్ చేయాలి. ఆంథ్రోపాలజీ కాకుండా సార్, ఆంథ్రోపాలజీ ద బెస్ట్ ఆప్షన్. ఐ విల్ టెల్ యూ సార్, ఆంథ్రోపాలజీ ఉంటుంది, సోషియాలజీ టు ఎన్ ఎక్స్టెంట్ గుడ్, పొలిటికల్ ఆప్షనల్ కూడా కొంతవరకు బాగుంటుంది, అండ్ జియోగ్రఫీ ఐ విల్ నెవర్ సజెస్ట్ పర్సనల్లీ నేను దాన్ని సజెస్ట్ చేయను. అంటే దానికి సిలబస్ దీంతో పాటు కలిసి ఉంటుంది కదా, చాలా పెద్ద సిలబస్ ఉంటుంది. జియోగ్రఫీలో మీరు కంటికి కనిపించేది ఒకటైతే డెప్త్ కి ఒకసారి మీరు ఆప్షనల్ పేపర్స్ చూడండి. అంటే మెయిన్స్ లో ఉంటది కదా సార్ సబ్జెక్ట్, కామన్ ఫిలిమ్స్ లో ఎంత కామన్ ఉన్నా కూడా ఆప్షనల్ కి వచ్చేసరికి దట్ ఇస్ PG level, ఆల్ టుగెదర్ డిఫరెంట్. ఇక్కడ మనం చదివే జియోగ్రఫీ
ఆప్షనల్స్ లో వచ్చే పేపర్ టు జియోగ్రఫీ చాలా డిఫరెన్స్ ఉంటుంది. ఓకే. ఇది తెలియక పిల్లలు ఇనిషియల్ గా ఎగ్జైట్మెంట్ లో తీసుకుంటారు. ఇక్కడ ఎగ్జైట్మెంట్ కాదు, లాజిక్ అప్లై చేయాలి. యూపీఎస్సీ ఈజ్ అ లాజిక్ బేస్డ్. ఎగ్జైట్మెంట్ కమ్స్ నెక్స్ట్. ఇన్ఫాక్ట్ యూపీఎస్ లో ఎగ్జైట్ అయితే మార్క్స్ పోతాయి. మనం ఎగ్జైట్ అయ్యి ఒక ఆన్సర్ రాసినా, ఎగ్జైట్ అయ్యి ఒక ప్రిలిమ్స్ లో ఆన్సర్ మార్క్ చేసినా, లాజిక్ మిస్ అయినప్పుడు ఎగ్జైట్మెంట్ ఫెయిల్స్. ఓకే. సో ఇప్పుడు ఆంథ్రోపాలజీ, సోషియాలజీ, పిఎస్ఐఆర్ ఈ మూడు కాకుండా నా దృష్టిలో ఈ మూడైతే ఓకే సార్. అదర్ దెన్ దిస్ ఐ కాంట్ స్పీక్ మోర్ బికాస్ వీటి గురించి నాకు ఒక ఐడియా ఉంది కాబట్టి నేను వీటి గురించి. ఇక్కడ హైదరాబాద్ లో కూడా ఎక్కువ ఈ మూడే తీసుకుంటారు పిల్లలు. ఎస్ సార్, ఎస్. నాకు వీటి గురించి ఐడియా ఉంది, అందుకని నేను మూడే మాట్లాడా. మిగతావి నేను ఎప్పుడు టచ్ చేయలేదు, నాకు ఐడియా లేదు. పబాడ్ గురించి ఏంటంటారు? పబాడ్ ఇస్ వెరీ వాస్ట్ సిలబస్ అండి, చాలా పెద్దగా ఉంటుంది. అంటే కానీ ఎప్పటికప్పుడు అప్డేట్ చేసుకుంటూ ఉండాలి. ఇప్పుడు ప్రిలిమ్స్ కమ్ మెయిన్స్ లో తీసుకున్న వెయిటేజ్ ఉంది, దీంతో పాటు వాళ్ళ ట్రైనింగ్ టైమ్ లో కూడా పబాడ్ క్వాలిఫై అవ్వాల్సిన అవసరం ఉంటుంది. ఏ ఆప్షనల్ కి ప్రిలిమ్స్ కమ్ మెయిన్స్ లో వెయిటేజ్ లేదు చెప్పండి. కంపారిటివ్లీ పబాడ్ ఆప్షనల్ చెప్పే ప్రతి టీచర్ కూడా వాళ్ళ ఆప్షనల్ యొక్క రిలవెన్స్ ప్రిలిమ్స్ లో, మెయిన్స్ లో, లేదా ఇంటర్వ్యూలో, లేదా అడ్మినిస్ట్రేషన్ ఎక్కడో చోట అది రిలవెన్స్ ఉంటుంది. ఓకే. సైకాలజీ అన్నాం, ప్రిలిమ్స్ మెయిన్స్ రాయడానికి సైకాలజీ మైండ్ సెట్ చాలా అవసరం. ఇంటర్వ్యూని హ్యాండిల్ చేయడానికి సైకాలజీ అవసరం. రేపు మీ బ్యూరోక్రాట్ అయ్యాక కూడా సైకాలజీ అవసరం నేను చెప్తాను. సో ప్రతి ఆప్షనల్ కూడా రిలవెన్స్ ఉంది కాబట్టి యూపీఎస్సీ లిస్ట్ లో పెట్టింది. సో ఇలా కాకుండా లాజిక్ బేస్డ్, తక్కువ టైం ఎక్కువ మార్క్స్, లిమిటెడ్ సిలబస్, తక్కువ టైం రివిజన్, ఎక్కువ మార్క్స్ ఎక్కడ ఉంది, రీసోర్స్ ఏ సబ్జెక్ట్ కి బాగున్నాయి, ఏ ఫ్యాకల్టీ, ఏ ఆప్షనల్ కి ఫ్యాకల్టీస్ బాగున్నారు, ఇట్లా తీసుకుంటే మాత్రం ప్రిపరేషన్ చాలా బాగుంటుంది ఆప్షనల్. బికాస్ ఇట్స్ వెరీ క్రూషియల్. ఎవ్రీ డెసిషన్ ఇన్ ద యూపీఎస్సీ డే 1 నుండి డే ఎండ్ వరకు విల్ ఎఫెక్ట్ యువర్ జర్నీ, విల్ ఎఫెక్ట్ యువర్ ఫ్యూచర్, విల్ ఎఫెక్ట్ యువర్ సక్సెస్. కొంతమంది ఏంటంటే ముందు ప్రిలిమ్స్ క్లియర్ చేయండి, ఆ తర్వాత మెయిన్స్ ప్రిపేర్ అవుతారు, ఆన్సర్ రైటింగ్ తర్వాత ప్రిపేర్ అవుతారు, లేకపోతే ముందు ప్రిలిమ్స్ లేకపోతే మెయిన్స్ అయిన తర్వాత మెయిన్స్ మీద ఫోకస్ చేయండి, తర్వాత ఇంటర్వ్యూ సంగతి చూద్దరు, ఇలా అంటూ ఉంటారు సార్. బేసికల్లీ అంటే నేను ఇక్కడ క్వశ్చన్ ఏంటి అంటే, ప్రిలిమ్స్ కి, మెయిన్స్ కి, ఇంటర్వ్యూకి సపరేట్ గా ప్రిపేర్ అవ్వాలా, కలిపి ప్రిపేర్ అవ్వాలా? లేదు సార్, ఇంటర్వ్యూ కాసేపు పక్కన పెడితే మీది ఏదైతే సబ్జెక్ట్ లెర్నింగ్ ప్రాసెస్ ఉందో దాంట్లో మీ పర్సనాలిటీ చేంజ్ అవుతుంది. ఓకే. సో దట్ ఆబ్వియస్లీ రిఫ్లెక్ట్స్ ఇన్ ఇంటర్వ్యూ. సో ఈ జర్నీలో మీ పర్సనాలిటీ మారిపోవటం వల్ల అది ఇంటర్వ్యూలో మీకు చాలా ఫెచ్ అవుతుంది. ప్రిలిమ్స్ అండ్ మెయిన్స్ విషయానికి వస్తే ఎక్సెప్ట్ ఆప్షనల్ అండ్ ఎథిక్స్ అండ్ ఎస్ఏ రైటింగ్ పక్కన పెడితే మిగతా సిలబస్ అంతా కూడా కామన్ గానే ఉంటుంది సార్, మోర్ ఆర్ లెస్ కామన్ గానే ఉంటుంది. సో మీరు ఎప్పుడైతే జిఎస్ నేర్చుకుంటున్నారో డే 1 నుండి కూడా, సో ప్రిలిమ్స్ మెయిన్స్ అని కాకుండా జిఎస్ మొత్తం నేర్చుకొని ఒక సబ్జెక్ట్ లో ఏ ఏరియాస్ ప్రిలిమ్స్ కి ఎక్కువ అడుగుతున్నారు, ఏ ఏరియాస్ మెయిన్స్ కి ఎక్కువ ఉన్నాయి, ఏ ఏరియాస్ కామన్ గా ఉన్నాయి, ఇలా సెగ్రిగేట్ చేసుకుని పిల్లలకి మనం డే 1 నుండి చెప్తే ప్రిలిమ్స్ మెయిన్స్ రెండు అవుతాయి. ప్రిలిమ్స్ అయ్యాక మీరు మెయిన్స్ గా రండి అనేది వెరీ రాంగ్ మెథడ్ అండి. సో సబ్జెక్ట్ నేర్చుకునేటప్పుడే ఇది ప్రిలిమ్స్ లో ఎట్లా అడుగుతారు దీన్ని, మెయిన్స్ లో ఆన్సర్ రైటింగ్ ఎట్లా రాయొచ్చు దీన్ని, ఇదంతా కూడా ప్రాక్టీస్ అయిపోవాలి. When you are finishing a subject means not merely a teaching. You are teaching, they are reading, and they are able to cover both prelims and mains. Prelims and mains. Why? Because you cleared prelims anukundam sir. You don't know how to write mains, then what is the point of clearing prelims? When you are thorough with prelims and mains, you will clear the prelims very confidently. When you are not thorough with mains, writing and all, you will attend prelims in very narrow mindset. You will write. So even though if I qualify the prelims, what about mains? I don't know how to write the mains and all. అప్పుడు కూడా అబ్బాయికి 1 year వేస్ట్ అవుతుంది కదా. ఇలాంటిది అది కాకుండా డే 1 లో ఒక సబ్జెక్ట్ ప్రిపేర్ అయ్యేటప్పుడు దాని కంటెంట్ ఏంటి, ప్రిలిమ్స్ ఎలా అడుగుతున్నారు, మెయిన్స్ ఏంటి, ఎక్స్క్లూజివ్ మెయిన్స్ ఏరియా, ఎక్స్క్లూజివ్ ప్రిలిమ్స్ ఏరియా, కామన్ ఏరియాస్ ఏంటి, ఈ అనాలిసిస్ చేసుకోవడం వల్ల యు ఆర్ గుడ్ ఇన్ ప్రిలిమ్స్ అండ్ మెయిన్స్, హెన్స్ యు విల్ క్వాలిఫై బోత్ టుగెదర్. దట్ ఈస్ వెరీ ప్రిలిమ్స్ అయ్యాక మెయిన్స్ చూడడానికి ఏముండదండి, ఇట్స్ ఎ ఫెయిల్యూర్. ఓకే సార్, థ్యాంక్ యూ, నమస్తే. థ్యాంక్ యూ సార్, నమస్తే.